హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ 6 of Wands. ఇది ఒక జనరల్ కలెక్టివ్ అండ్ టైమ్లెస్ టారో రీడింగ్ మీరు ఎవరి కోసమైనా ఎప్పుడైనా చూడొచ్చు. అండ్ రీడింగ్ మీరు చూసే టైంకి మీకున్న సిచ్యువేషన్కి రీడింగ్ రెజొనేట్ అవుతుంది. రెజొనేట్ అయిన పాయింట్స్ మాత్రమే తీసుకోండి, రెజొనేట్ కాని పాయింట్స్ వదిలేయండి. అండ్ పర్సనల్ రీడింగ్స్, రీయూనియన్ రెమెడీస్, జెమ్ స్టోన్స్, క్రిస్టల్స్, రుద్రాక్షలు, వాస్తు పిరమిడ్స్ ఇలాంటివి ఏం కావాలన్నా కూడా నా వాట్సాప్ నంబర్ స్క్రీన్ పైన ఉంటుంది. ఆ నెంబర్కి కాల్ ఆర్ మెసేజ్ చేసి మీరు రీడింగ్స్ అండ్ ప్రోడక్ట్స్ బుక్ చేసుకోవచ్చు. రీడింగ్లో ఓన్లీ రెజొనేట్ అయిన పాయింట్స్ మాత్రమే తీసుకోండి, రెజొనేట్ కాని పాయింట్స్ వదిలేయండి దయచేసి. ఓకే, సో మీ పర్సన్ కరెంట్ ఎనర్జీస్, మీ ఎనర్జీస్ అండ్ November 5th ఫుల్ మూన్. సో ఆ రోజు మళ్ళీ ఎనర్జీస్ అనేవి షిఫ్ట్ అవుతూ ఉంటాయి. సో కరెంట్ ఎనర్జీస్ ఏంటో మీ ఇద్దరివి చెక్ చేద్దాం అండ్ మీ రిలేషన్షిప్ ఫ్యూచర్ ఏంటో చూద్దాం. సో ప్రజెంట్ మీ పర్సన్ 24/7 మీకోసమే ఆలోచిస్తున్నారు. అండ్ బట్ ఎందుకు ఆలోచిస్తున్నారు అంటే ఇక్కడ రియలైజ్ అయ్యారు, రిగ్రెట్ ఫీల్ అవుతున్నారు, గిల్ట్ ఫీల్ అవుతున్నారు ఫ్రమ్ మార్నింగ్ టు నైట్ ఎవ్రీడే. అంటే లేవగానే ముందు మీ థాట్స్ వస్తాయి మీ పర్సన్ మైండ్లోకి అండ్ వెంటనే గిల్ట్ ఫీల్ అవుతారు. ఎందుకు అంటే తన బిహేవియర్ ఇన్ ద పాస్ట్ బాగలేదు. సో మిమ్మల్ని ట్రీట్ చేసిన ఆ మూమెంట్స్, ఆ మెమరీస్ గుర్తొస్తుంటే మీ పర్సన్కి చాలా అదేదో మీకు ఇంజస్టిస్ జరిగినట్టుగా, ఆ ఇంజస్టిస్ ఏదో మీ పర్సనే చేసినట్టుగా ఫీల్ అవుతున్నారు. బట్ ఇది ఒక రకంగా ఇంజస్టిసే, కానీ ఏంటంటే మీరు దాన్ని సీరియస్గా తీసుకోలేదు అంతగా. కానీ మీ పర్సన్కి ఇప్పుడు అర్థమవుతుంది తను అలా ఉండకపోతే బాగుండేది అని. ఓకే, సో అలా తన బిహేవియర్ కరెక్ట్గా ఉంటే ఇన్ ద రీసెంట్ పాస్ట్ మీరిద్దరూ కలిసే ఉండేవారు. అండ్ మేబీ ఈ పర్సన్ అండ్ మీరు సెపరేషన్లో ఉన్నట్టు తెలుస్తుంది. ఇక్కడ విత్ సాడ్ కార్డ్స్, సాడ్నెస్ ఎక్కువ కనిపిస్తుంది, టీయర్స్ కనిపిస్తున్నాయి. బట్ ఈ పర్సన్కి కొన్ని మెమరీస్ ఏవైతే ఉంటాయో అవి మైండ్లో ఉండిపోయాయి. బట్ స్టిల్ మీ పర్సన్ తన పాస్ట్ మెమరీస్ కూడా ఉండిపోయాయి తన మైండ్లో. అంటే ఏంటంటే కంప్లీట్గా ఈ పర్సన్ హీల్ అవ్వలేదు అని అర్థం. తన పాస్ట్ మెమరీస్ కొన్ని ఇయర్స్గా ఆ రిలేషన్ ఆర్ సిచ్యువేషన్ ఏదైతే ఉందో తన లైఫ్లో ఉండిపోయింది. సో ఫర్ సమ్ ఆఫ్ యూ ఇది ఒక ఫ్యామిలీ రిలేషన్ తనది, ఆర్ లేదా ఒక లాంగ్ పీరియడ్ ఉండిపోయింది ఆ రిలేషన్ తన లైఫ్లో. బట్ సడన్లీ వాళ్ళు మీ పర్సన్ని గోస్ట్ చేసి వెళ్ళిపోవడం జరిగింది. సో ఆ డిప్రెషన్లో ఉన్నప్పుడు మీరు మీ పర్సన్కి పరిచయం అవ్వడం అండ్ మీ రిలేషన్ ఒక డీప్ బాండింగ్గా చేంజ్ అవ్వడం. అండ్ ఎప్పుడైతే మీ పర్సన్ మీకు కమిట్ అవుదాం అనుకునే టైంలో మళ్ళీ ద సేమ్ పాస్ట్ పర్సన్ మీ పర్సన్ లైఫ్లో రావడం అండ్ మళ్ళీ మీకు మీ పర్సన్ దూరం అయిపోవడం అలా జరిగింది. సో ఇప్పుడు మళ్ళీ మీ పర్సన్ లైఫ్లోకి ఎవరైతే వచ్చారో మళ్ళీ ఆ పర్సన్ మళ్ళీ మీ పర్సన్ని సెకండ్ టైం గోస్ట్ చేసి వెళ్ళిపోవడం జరిగింది. అండ్ మీ పర్సన్ మళ్ళీ మీ లైఫ్లోకి ఎంటర్ అవ్వడం జరిగింది. బట్ దిస్ టైం ఇది మీకు సెకండ్ ఛాన్స్ ఆర్ మీ పర్సన్కి సెకండ్ ఛాన్స్ అనుకోవచ్చు. కానీ ఇప్పుడు ఇక్కడ ఈ సెకండ్ ఛాన్స్ అనేది ఒక న్యూ బిగినింగ్ మీ లైఫ్లో అండ్ మీ పర్సన్ లైఫ్లో. ఇది ఒక ట్విన్ ఫ్లేమ్ కనెక్షన్, ఒక సోల్మేట్ కనెక్షన్ అండ్ ఒక పాస్ట్ లైఫ్ కనెక్షన్. అయితే ఈ సెకండ్ ఫేజ్ ఆర్ న్యూ బిగినింగ్లో ఏం జరగబోతుంది? అసలు మీ పర్సన్ బిహేవియర్ చేంజ్ అయిందా, ఆర్ మీ పర్సన్ నిజంగా ప్యూర్ ఇంటెన్షన్తో వస్తున్నారా, లేదా ఇది జస్ట్ ఒక తను లోన్లీగా అనిపించి మీ దగ్గరకు వస్తున్నారా, లేదా ఇది ఒక రియల్ బాండింగా, డీప్ బాండింగ్? ఇదంతా చూస్తే మీ పర్సన్ ఒక జెన్యూన్ ఇంటెన్షన్స్తో వస్తున్నారు. అది కూడా ఒక మీకు హయ్యర్ లెవెల్ ఆఫ్ కమిట్మెంట్ ఇవ్వాలని వస్తున్నారు ఇక్కడ. ఓకే, యాక్చువల్లీ ఇక్కడ మీ మధ్య చాలా డిఫరెన్సెస్ అయితే ఉన్నాయి. బట్ ఆ డిఫరెన్సెస్ అన్నీ కూడా మీ పర్సన్ ఇప్పుడు
కన్సిడర్ చేయట్లేదు. మీరు స్టార్టింగ్ నుంచి కన్సిడర్ చేయట్లేదు, మీ పర్సన్ ఇప్పుడు కన్సిడర్ చేయట్లేదు. అండ్ ఈ పర్సన్కి కొన్ని ఫ్యామిలీ ఇష్యూస్ కూడా ఉన్నాయి, ఫ్రెండ్స్తో ఇష్యూస్ ఉన్నాయి రిగార్డింగ్ మీ రిలేషన్షిప్ ఆర్ తన పాస్ట్ రిలేషన్షిప్. సో ఇదంతా కూడా మీ పర్సన్ ఎవరో స్ట్రాంగ్ మ్యానిపులేషన్తో మీ పర్సన్ ఇలా ఈ సిచ్యువేషన్కి తీసుకొచ్చారు. సో ఇప్పుడు మీ పర్సన్ రియలైజ్ అవుతున్నారు ఏది రైట్ ఏది రాంగ్ అని తెలుసుకుంటున్నారు. ఇప్పుడు తెలుసుకున్న తర్వాతనే మిమ్మల్ని మీ పర్సన్ మళ్ళీ కాంటాక్ట్ చేయడం అనేది జరిగింది. అండ్ మీ ఇద్దరి మధ్య కమ్యూనికేషన్ అనేది ఉంది. ఇక్కడ కొంతమందికి లేదు, కొంతమందికి ఉంది. కానీ ఏంటి అసలు ఆ కమ్యూనికేషన్ ఎలాంటి కమ్యూనికేషన్ జరుగుతుంది అంటే అదొక స్ట్రాంగ్ ప్యాషనేట్ ఎనర్జీ మీ పర్సన్ అండ్ మీకు. ఇది మ్యూచువల్ ఉంది, స్ట్రాంగ్ ప్యాషనేట్ ఫీలింగ్స్ కనిపిస్తున్నాయి. కానీ ఇక్కడ ఈ ఈ బాండింగ్ అనేది ఫర్దర్గా ఎలా ఉంటుంది అని అంటే ఇది ఒక హయ్యర్ లెవెల్ ఆఫ్ కమిట్మెంట్. ఇక్కడ ఎక్కువ ఎవరైతే రీడింగ్ చూస్తున్నారో వాళ్ళలో సింగిల్స్ ఎవరైతే ఉంటారో వీళ్ళు ఏం చేస్తున్నారంటే మీ పర్సన్ ఇక మీ లైఫ్లోకి రారేమో అన్న ఉద్దేశంతో మీరు మూవ్ ఆన్ అయిపోవడం అనేది జరిగింది, లేదా సింగిల్గా ఉండిపోవాలని డిసైడ్ అవ్వడం కూడా జరిగింది. బట్ చాలామంది ఇంకా మీ పర్సన్ కోసమే వెయిట్ చేయడం అండ్ ఈ రిలేషన్ని నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్ళాలి అని మేనిఫెస్టేషన్ చేసుకునే వాళ్ళు కూడా ఉన్నారు. సో ఈ మీ ఎనర్జీస్ ఎలా ఉన్నా కూడా యూనివర్స్ ఇక్కడ మీకు ఏం చెప్తుంది అని అంటే ఈ బాండింగ్ ఏదైతే ఉందో ఇది ఒక పాస్ట్ లైఫ్ బాండింగ్ అన్నమాట. ఓకే, సో ఇది చాలా ఇంకా నెక్స్ట్ చాలా డీప్ బాండింగ్గా చేంజ్ అవుతుంది. అండ్ మ్యూచువల్ అండర్స్టాండింగ్ ఉంటుంది మీ ఇద్దరి మధ్య అసలు చాలా గొడవలు పెట్టడానికి ట్రై చేస్తారు. మీ ఇద్దరి మధ్య మీరు ఎప్పుడు గొడవలు పెట్టుకోరు, బట్ ఎవరో వచ్చి గొడవలు పెట్టడం, లేదా మీ పర్సన్ పాస్ట్ రిలేషన్షిప్స్ మళ్ళీ రీసర్ఫేసింగ్ కనిపించవచ్చు. అండ్ బట్ ఇక్కడ మీ పర్సన్ మళ్ళీ తన పాస్ట్ లైఫ్కి వైపు చూస్తారా అంటే మళ్ళీ వెనక్కి వెళ్తారా, లేదా మీతోనే స్టిక్ అయి ఉంటారా, మీ రిలేషన్షిప్కే వాల్యూ ఇస్తారా అని అంటే మీ రిలేషన్షిప్కే వాల్యూ ఇస్తారు. ఇక్కడ మళ్ళీ మీ పర్సన్ పాస్ట్ లైఫ్లోకి వెళ్ళే ఛాన్స్ అయితే లేదు. పాస్ట్ లైఫ్ అంటే తన పాస్ట్ ఎనర్జీస్, పాస్ట్ రిలేషన్షిప్స్. ఎందుకంటే ఇక్కడ కొన్ని అబద్ధాలు చెప్పడం అండ్ కొన్ని ఫాల్స్ ప్రెస్టేజ్ దానికి సంబంధించిన ఇష్యూస్ ఉన్నాయి మీ పర్సన్ లైఫ్లో, మీ పర్సన్కి అండ్ తన పాస్ట్ రిలేషన్షిప్స్కి. సో అలా మీ పర్సన్ని కొంచెం డిగ్రేడ్ చేసి మాట్లాడడం అలా చేయటం వల్ల ఆ పాస్ట్ రిలేషన్షిప్స్ అన్నీ కూడా చాలా వీక్ అయిపోయి బ్రేక్ అయిపోయాయి. ఓకే, బట్ ఇక్కడ మీ విషయానికి వస్తే మీ పర్సన్ ఎప్పుడు మీకోసం ఆలోచించిన మీ విషయంలో మీ సైడ్ నుంచి ఎప్పుడూ మిస్టేక్ అనేది లేదు. కానీ ఇక్కడ మీ సైడ్ నుంచి ఉన్న మిస్టేక్ ఒకటే, మీరు ఎప్పుడో మీ పర్సన్ తిట్టినప్పుడో లేదా మీ పర్సన్కి ఏదైనా మెసేజ్ చేసినప్పుడు కొన్ని హార్ష్ వర్డ్స్ యూజ్ చేయడం. ఆ హార్ష్ వర్డ్సే కాదు, ఆ అగ్రెసివ్నెస్ అనేది మీ పర్సన్కి కొంచెం ఫియర్ అనేది వచ్చిందనమాట. ఆ ఫియర్ ఏంటి అని అంటే అసలు ఈ రిలేషన్షిప్ భయపెట్టే విధంగా ఎందుకు మారిపోయింది అన్న ఆలోచనలో పడిపోయారు మీ పర్సన్. అంటే ఏంటంటే ఏమో మరేం చెప్పారో మీరు ఏమన్నారో ఇక్కడైతే అంత క్లియర్గా రావట్లేదు, కానీ అగ్రెసివ్ వర్డ్స్ యూజ్ చేసింది మాత్రం కరెక్ట్. ఓకే, అండ్ తర్వాత మీ పర్సన్ ఏమనుకున్నారంటే ఇన్ కేస్ మీతో మళ్ళీ మాట్లాడినా మళ్ళీ ఒక 3-4 డేస్ మంచిగా మాట్లాడతారు, మళ్ళీ కొన్ని రోజుల తర్వాత మళ్ళీ మీరు మీ అంతటి మీరు వాక్ అవే చేస్తారు, మీ అంతటి మీరు మాట్లాడకుండా సైలెంట్ అయిపోతారు, లేదా బ్లాక్ చేసేస్తారు, ఇలా చేస్తారు. కాబట్టి ఈ రిలేషన్ పైన కొంచెం ఓవర్ ఎక్స్పెక్టేషన్ అనేది ఉండేది, అది తగ్గిపోయింది మీ పర్సన్కి. ఓకే,
ఎందుకంటే మీరే కొంచెం మీ పర్సన్ని ఇగ్నోర్ చేయడం స్టార్ట్ చేశారు. సో అలా మీ పర్సన్కి ఇంట్రెస్ట్ తగ్గిపోయింది. బట్ సడన్లీ మీ పర్సన్కి మళ్ళీ మీ పైన ఇంట్రెస్ట్ అనేది వస్తుంది. అండ్ మీ సైడ్ నుంచి కూడా మీకు ఫీలింగ్స్ అనేవి డెవలప్ అవుతున్నాయి. సో ఇప్పుడు మీ పర్సన్ ఏమనుకుంటున్నారంటే, మీరు మెసేజ్ చేస్తున్నారు, మీరు మాట్లాడుతున్నారు మీ పర్సన్తో. మళ్ళీ మీ పర్సన్ అక్కడ ఏమనుకుంటున్నారంటే, ఓకే మళ్ళీ మీరు తన లైఫ్లోకి వెళ్ళారు కాబట్టి చూద్దాం ఈ రిలేషన్ ఎంతవరకు వెళ్తుందో. సో ఒకసారి స్టార్ట్ చేసిన తర్వాతే తెలుస్తుంది ఆ రిలేషన్ ఎంతవరకు వెళ్తుందా అనేది మీ పర్సన్ ఒపీనియన్ ఇక్కడ. సో అలా మళ్ళీ మీతో మాట్లాడడం స్టార్ట్ చేస్తారు. మళ్ళీ మీరు స్టార్టింగ్లో మీ రిలేషన్షిప్ స్టార్టింగ్లో మీరు ఎలా ఉండేవారో అలా ఉండడానికి ట్రై చేస్తారు. కానీ ఇంకా డౌట్ ఉంటుంది మీ పర్సన్కి ఏంటి అని అంటే, మీరు ఉంటారా తన లైఫ్లో, లేదా సడన్లీ వాక్ అవే చేస్తారా, సడన్లీ తను మళ్ళీ గోస్ట్ చేసి వెళ్ళిపోతారా అన్న డౌట్తో ఉంటారు. ఓకే, సో అయినా కూడా మీరు వాక్ అవే చేసే ఉద్దేశం అయితే మీకు లేదు. ఓకే, మీ పర్సన్కి మీరు ఎప్పుడు సపోర్టింగ్గా ఉండడానికే ట్రై చేశారు ఫ్రమ్ ద బిగినింగ్. మీది చాలా సాఫ్ట్ మెంటాలిటీ, నర్చరింగ్ టైప్ మెంటాలిటీ అన్నమాట. ఓకే, సో మీ పర్సన్ లైఫ్లోకి కొంతమంది ఫ్రెండ్స్ ఎవరైతే ఉంటారో మీ పర్సన్కి రాంగ్ గైడెన్స్ ఇవ్వడం, తనకి ఎడిక్షన్స్ ఇవన్నీ అలవాటు చేయడం, అలాంటివన్నీ కూడా ట్రై చేశారు. కానీ మీ పర్సన్ లిమిట్లో ఉండడం తెలుసు మీ పర్సన్కి. సో అలా ఇక్కడ ఆ ఎడిక్షన్స్కి వాటికి మళ్ళీ గుడ్ బై చెప్పి ఇప్పుడు మళ్ళీ నార్మల్ లైఫ్ అయితే గడుపుతున్నారు. ఇక్కడ మీ పర్సన్కి ఎప్పుడు అలా ఎలోన్గా ఉండడం, ఒంటరిగా ఉండడం అనేది ఇష్టం ఉండదు. ఓకే, అండ్ తన ఫ్యామిలీ అంటే తనకి చాలా కొంచెం రెస్పెక్ట్ ఎక్కువ. అండ్ వాళ్ళకి సపోర్టింగ్గా ఉండడానికి మీ పర్సన్ ట్రై చేస్తారు. సేమ్ వే మీరు కూడా మీ ఎనర్జీస్ అండ్ మీ పర్సన్ ఎనర్జీస్ ఇక్కడ మ్యాచ్ అవుతూ ఉంటాయి, ఎప్పుడు ఒకేలా ఉంటాయి. ఇది కొంతమందికి ఇది ట్విన్ ఫ్లేమ్ ఎనర్జీ, బట్ ఇది ఒక పాస్ట్ లైఫ్ కనెక్షన్ అని కూడా తెలుస్తుంది ఇది. అండ్ డివైన్ మ్యాస్కులిన్ ఫెమినిన్ ఎనర్జీస్ మనకి ప్రతి రీడింగ్లో ట్విన్ ఫ్లేమ్ ఎనర్జీస్ అండ్ 2 of Cups ఎనర్జీ ఎక్కువ కనిపిస్తూ ఉంటుంది ఇక్కడ. ఓకే, సో రీయూనియన్ అనేది జరగబోతుంది విదిన్ నెక్స్ట్ 2 months. ఇలా అనగానే నాకు వెంటనే కామెంట్స్లో ఏం రాస్తారంటే, మీరు ఇలా చెప్తూనే ఉన్నారు, నాకు రీయూనియన్ అవ్వలేదని రాస్తారు. సో ఈ రీయూనియన్ అవ్వకపోవడానికి చాలా రీజన్స్ ఉంటాయి. అది ఓన్లీ మీ పర్సనల్ రీడింగ్లో మాత్రమే తెలుస్తుంది. ఇది జనరల్ రీడింగ్. ఓకే, కొంతమందికి రెజొనేట్ అవుతుంది, కొంతమందికి రెజొనేట్ అవ్వదు. అండ్ రీయూనియన్ అవ్వకపోవడానికి చాలా రీజన్స్ ఉంటాయి. చక్రాస్లో బ్లాకేజెస్ ఉంటే రిలేషన్షిప్స్ అనేవి ఫెయిల్ అవుతూ ఉంటాయి. మీ పేరులో రాంగ్ నెంబర్స్ ఉన్నా, నెగిటివ్ నెంబర్స్ ఉన్నా మీ రిలేషన్షిప్స్ అనేవి ఫెయిల్యూర్ అవుతుంటాయి. మీరు ఎంత కష్టపడినా మీకు జాబ్ కానీ బిజినెస్ కానీ ఏమీ దొరకదు. ఎందుకు అనంటే అదంతా న్యూమరాలజీ ప్రకారం మీ పేరులో రాంగ్ నెంబర్స్ ఉంటే మీ బిజినెస్ కానీ జాబ్ కానీ బాగోదు, సక్సెస్ రాదు. అండ్ అంతా బాగుంది అని అంటే హెల్త్ బాగోదు, అది కూడా అంతే. మీ పేరులో కనుక నెంబర్ 13, 16, 18 అలాంటి నెంబర్స్ ఉంటే టవర్ స్ట్రక్ నెంబర్స్ అంటారు వాటిని, డెత్ నెంబర్స్ అంటారు, కొన్ని రిలేషన్షిప్ ఫెయిల్యూర్స్ అంటారు. సో ఈ నెంబర్స్ కనుక ఉంటే మీకు సక్సెస్ అనేది రాదు, హెల్త్ కూడా పాడైపోతూ ఉంటుంది సడన్లీ. మీరు ఎంత కష్టపడినా కూడా మీకు సక్సెస్ రాదు. రిలేషన్షిప్స్ ఉన్నట్టుండి విదౌట్ ఎనీ రీజన్ బ్రేకప్ అయిపోతూ ఉంటారు మీరు. అదంతా కూడా ఒక టైప్ ఆఫ్ నెగిటివ్ ఎనర్జీ. అది సంఖ్యాశాస్త్రం అంటారు, దాని ప్రకారం అలా జరుగుతూ ఉంటాయి. దాంట్లో మీ డేట్ ఆఫ్ బర్త్కి మ్యాచ్ అయ్యేటట్టు మీ పేరు లేకపోయినా, లేదా డేట్ ఆఫ్ బర్త్ తెలియని వాళ్ళు మీ పేరులో కొన్ని నెగిటివ్ నెంబర్స్ ఉండడం వల్ల మీకు నెగిటివ్ లైఫ్ అనేది ఉంటుందన్నమాట. ఓకే, అండ్ సో ఇలా రకరకాలుగా ఉంటుంది. మీకు రీయూనియన్ అవ్వకపోవడానికి రీజన్ అనేది చాలా ఉంటాయి. ఓకే,
సో కొంతమంది ఆపోజిట్ ఎనర్జీస్లో ఉంటారు. మీ నేమ్స్ బాగానే ఉంటాయి కానీ మీ నేమ్స్ ఆపోజిట్లో ఉంటాయి, ఆపోజిట్ ఎనర్జీస్లో ఉంటాయి. సో అలాంటి వాళ్ళకి కూడా రిలేషన్షిప్స్ అనేవి బ్రేక్ అవుతూ ఉంటాయి. అండ్ కొంతమందికి ఈ కుజ దోషాలు అని శని చంద్రులకు సంబంధించిన దోషాలు అని ఇలా ఉంటాయి. వాటి వల్ల కూడా మీకు రిలేషన్షిప్స్ అనేవి ఫెయిల్ అవుతూ ఉంటాయి. ఓకే, సో పర్సనల్ రీడింగ్ కావాలనుకున్న వాళ్ళు నా వాట్సాప్ నెంబర్ స్క్రీన్ పైన ఉంటుంది. ఆ నెంబర్కి కాల్ ఆర్ మెసేజ్ చేసి మీరు ఈ రీడింగ్స్ అండ్ ప్రోడక్ట్స్ బుక్ చేసుకోవచ్చు. సో క్రిస్టల్స్ వేసుకోవాలనుకున్న వాళ్ళు 11/11 పోర్టల్ క్రిస్టల్స్ కావాలనుకున్న వాళ్ళు నవంబర్ 5th లోపల కనుక బుక్ చేసుకుంటే మీకు టైంకి అందుతాయి. ఓకే, సో రీడింగ్లో సిగ్నిఫికెంట్ నెంబర్ మనకి 3 అండ్ కామెంట్ సెక్షన్లో మీరు 777 with 888 అని టైప్ చేసి పాజిటివ్ ఎనర్జీని క్లెయిమ్ చేసుకోండి. అండ్ వీడియోలో ఓన్లీ మీకు రెజొనేట్ అయిన పాయింట్స్ మాత్రమే తీసుకోండి. అండ్ వీడియోని తప్పకుండా లైక్ చేయండి అండ్ హై పాయింట్స్ కూడా ఇవ్వండి. ఇది ఛానల్ బూస్ట్ చేయడానికి పనికొస్తాయి ఈ పాయింట్స్. ఓకే, సో వీడియో ఇంతటితో వదిలేస్తున్నానండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. సెండింగ్ లవ్ అండ్ లైట్.